విష్ణుప్రియకు బిగ్ షాక్. మణికంఠ కంటే తక్కువగా కొత్త టాస్క్లు, కంటెస్టెంట్ల మధ్య గొడవలు, అప్పుడప్పుడు మసాలా సన్నివేశాలు, ఇలా ఎన్నో రకరకాల పరిణామాలతో కొనసాగుతున్న ఏకైక షో బిగ్ బాస్. ఇందులో తాజా ఎపిసోడ్లో విష్ణుప్రియకు షాక్ తగిలింది. అసలేమైంది? ఆ సంగతులేంటో చూద్దాం. బిగ్ బాస్ 8వ సీజన్లోకి 14 మంది సెలబ్రిటీలు కంటెస్టెంట్లుగా వచ్చారు. అయితే అందులో అతి తక్కువ మంది మాత్రమే స్పెషల్ ఫోకస్ అయ్యారు. ముఖ్యంగా యాంకర్ విష్ణుప్రియ మాత్రం ఆరంభంలోనే అందరి దృష్టిని ఆకర్షించింది. ఎందుకంటే షోలోకి వచ్చిన వారిలో ఆమెకు మాత్రమే ఎక్కువగా ఫాలోయింగ్ ఉండడం. అందుకే టైటిల్ ఫేవరెట్ అని ఆమెను చెప్తున్నారు. ముగ్గురికి సైన్యం కావాలి. తాజాగా జరిగిన ఎపిసోడ్లో బిగ్ బాస్ ఇంట్లో ముగ్గురు చీఫ్లు ఉన్నారు కాబట్టి వీళ్ళకి సైన్యం కూడా కావాలి. మీరు మీ టీంలను రెడీ చేసుకోవాలని చెప్పారు. అదే సమయంలో నబీల్, శేఖర్, బేబక్కలు చీఫ్లు అయ్యే అవకాశం కోల్పోయారు కాబట్టి వాళ్లకి నచ్చిన చీఫ్ల టీంలోకి చేరే అవకాశం కూడా ఇచ్చారు. మిగిలిన వాళ్లను చీఫ్లు ఎంపిక చేయాలని కూడా మరో కండిషన్ పెట్టారు. ముగ్గురు 3 టీమ్స్. బిగ్ బాస్ ఇచ్చిన ఆదేశం ప్రకారం ముందుగా శేఖర్ భాషా తాను యష్మి గౌడ టీంలోకి వెళ్తున్నానని చెప్పాడు. ఆమెకు తన సీక్రెట్లన్నీ తెలుసని, తర్వాత ఏమీ ఇబ్బంది కాకూడదనే ఉద్దేశ్యంతోనే ఈ నిర్ణయం తీసుకున్నానని చెప్పాడు. బేబక్క మాత్రం నిఖిల్ జట్టులోకి వెళ్ళిపోయింది. ఇక నబిల్ మాత్రం నైనిక తన బడ్డీ అని, అందుకే ఆమె టీంను ఎంచుకున్నానని అన్నాడు. మణికంఠపై నిఖిల్ లవ్. బిగ్ బాస్ 8వ సీజన్లో మొదటి వారంలోనే బాగా హైలైట్ అయిన వారిలో మణికంఠ ఒకడు. తన ఫ్లాష్ బ్యాక్ స్టోరీలతో తరచూ వార్తల్లో ఉంటున్న అతడి కోసం చీఫ్లు ఎవరూ ముందుకు రారని అంతా అనుకున్నారు. కానీ ఊహించని విధంగా నిఖిల్ అతన్ని తన జట్టులోకి తీసుకున్నాడు. ఇలా ఇబ్బందుల్లో ఉన్న మణికంఠకు ఒక ఛాన్స్ ఇస్తున్నానని తన రీజన్ కూడా చెప్పాడు. విష్ణుప్రియకు బిగ్ షాక్ ఇచ్చారు చీఫ్లు. చాలా మంది కంటెస్టెంట్లు అయిపోయిన తరువాత విష్ణుప్రియ వంతు వచ్చింది. కానీ ఆమెను మాత్రం ఎవ్వరూ తీసుకోవడానికి ముందుకు రాలేదు. దీంతో బిగ్ బాస్ ఏం చెప్తాడా అని ఆమెతో పాటు కంటెస్టెంట్లందరూ ఎదురుచూశారు. ఆ సమయంలో నైనిక ఆమెను ఎంపిక చేసుకుంది. విష్ణుప్రియ పరిస్థితి చూసిన వాళ్లంతా ఆమె కంటే మణికంఠనే బెస్ట్ అని అనుకున్నారు. ఇది ఎలిమినేషన్తో సమానమని నిర్ణయించుకున్నారు. మరి ఇప్పటినుంచైనా విష్ణుప్రియ ఆటలో స్పీడ్ పెంచుతుందో లేదో చూడాలి. మరిన్ని బిగ్ బాస్ అప్డేట్స్ కోసం స్టే ట్యూన్డ్.